నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ భాగస్వామ్య సదస్సులో తొలి రోజే పెట్టుబడుల వెల్లువ 1,95,000 కోట్ల మేర అవగాహన ఒప్పందాలు నేడు ఐటీ సంస్థలతో ఎంఓయూలు ఏపీలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్న వ్యాపార దిగ్గజాలు సీఎం దాసనికుడంటూ ప్రశంసలు అమరావతిలో ఇంధన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన తను చదివిన పాఠశాల కొత్త భవనం సహా పలు నిర్మాణాలకు శంకుస్థాపన క్రమంగా ఊపందుకుంటున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గతాన్ని వీడి భవిష్యత్తు గురించి ఆలోచించాలన్న కేటీఆర్ ఎన్నికల జిమ్మిక్కులన్న రేవంత్ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు ముంగిట రాజకీయ వేడి ముఫ్తీతో గడ్కరీ సోనియా వేర్వేరుగా సమావేశాలపై ఊహాగానాలు అద్దె గర్భం ద్వారా మనుమరాలికి జన్మనిచ్చిన అమెరికా అమ్మమ్మ పిల్లలు లేరన్న కుమార్తె బాధ చూడలేక 54 ఏళ్ల వయసులో సరోగసి విశాఖ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద పారింది. తొలి రోజే 1,95,000 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 95,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కార్యరూపం దాల్చేందుకు సాయశక్తులా కృషి చేస్తామని వెల్లడించారు. మరిన్ని విద్యుత్ సంస్కరణల ఫలాల అధ్యయనానికి అమరావతిలో విద్యుత్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సిఐఐ సహకారంతో విశాఖ వేదికగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలకు బ్రహ్మాండమైన బోనీ జరిగింది. 3 రోజుల భాగస్వామ్య సదస్సులో తొలి రోజే దాదాపు 1,95,000 కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు కుదిరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఔత్సాహిక సంస్థలతో విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 22, పరిశ్రమల రంగంలో 9, గనుల రంగంలో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ కోల్ కార్పొరేషన్ 31,680 కోట్ల పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తరువాత 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ రాంబిల్లి వద్ద జలాంతర్గాములు, విశాఖ వాహన యుద్ధ నౌకల తయారీ కోసం అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకోగా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆటోమోటివ్, ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు భారత్ ఫోర్జ్ సంస్థ 1,400 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కృష్ణా జిల్లాలో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు అశోక్ లేలాండ్ 1,000 కోట్ల పెట్టుబడికి పత్రాలు మార్చుకుంది. మరోవైపు దివిస్ ల్యాబొరేటరీస్ 1,290 కోట్ల రూపాయలతో ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఆస్ట్రేలియాకు చెందిన మరో సంస్థ కర్నూలు జిల్లాలో బంగారాన్ని వెలికితీసేందుకు ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 300 కోట్ల రూపాయలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిలో ఎక్కువ శాతం కార్యరూపం దాల్చేవేనని స్పష్టం చేశారు. అన్ని టైం లైన్ పెట్టుకున్నాం, ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నాం, కొన్ని ఇంకా కూడా ఐడియాస్ అన్ని కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. మెజారిటీ గ్రౌండ్ ఎయిట్ ఉన్నాయి. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు అయిపోయేది కాదు. పెట్టుబడులు అనేటివి కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ అవన్నీ కూడా ఎన్కాష్ కావాలి. వాళ్ళందరూ కూడా రియాలిటీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇట్ ఈజ్ ఓన్లీ విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్. దట్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది కంట్రీ. ఇంధన రంగంలోనూ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్లాండ్ కోల్ కార్పొరేషన్ కృష్ణా జిల్లాలో 31,680 కోట్ల రూపాయల వ్యయంతో 5,280 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ నెలకొల్పనుంది. దీనికి క్వీన్లాండ్లోని బొగ్గు గనుల్ని ఆ సంస్థ వినియోగించుకోనుంది. ఇదే సమయంలో 3,000 మెగావాట్ల పవన విద్యుత్, 28,000 కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సుజలాన్ ఎనర్జీ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. సాని గ్రూప్ 23,500 కోట్ల రూపాయల వ్యయంతో పవన సౌర పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. 2,780 మెగావాట్ల సామర్థ్యంతో 16,000 కోట్ల వ్యయంతో 4 యూనిట్లు నిర్మించేందుకు కృష్ణపట్నం పోర్టు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంధన రంగంలో మరిన్ని సంస్కరణలకు కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు అమరావతిలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎనర్జీలో ఇంకా ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ఎనర్జీ యూనివర్సిటీ పెడుతున్నాం. ఎనర్జీ ఎట్లా వస్తా ఉంది, డివైస్ ఎట్లా వస్తున్నాయి, కాస్ట్ ఎట్లా తగ్గించాలి, ఈవెన్ ఆల్టర్నేటివ్గా ఎట్లా పోవాలి. ఈరోజు ఒకటే ఆర్డర్స్ ఇచ్చాం. మొత్తం రాష్ట్రంలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో పవర్తో ఆర్ ఎనర్జీ బ్యాటరీస్తో
రన్ అన్నిటికీ వ్యాట్ కానీ మిగిలినన్ని కూడా ఎగ్జిబిషన్ ఇస్తాం. పెట్రోల్ డీజిల్ నుంచి విల్ కన్వర్ట్ ఇంటూ పవర్. పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు దార్శనికతను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. The growing enthusiasm amongst people from across the country and around the world to come and look at Andhra Pradesh as an investment destination. Then the fact that barely 12 months into government, in a new state, suffering large amount of power shortages, Babu Garu was able to convert Andhra Pradesh into a power surplus state. He is not satisfied with one or two innovations. He wants his people to get the best in the world. భాగస్వామ్య సదస్సులో రెండో రోజైన ఇవాళ ఐటీకి సంబంధించి దాదాపు 49 అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వ అంచనాలకు మించి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు చంద్రబాబు దార్శనికత, నాయకత్వ పటిమపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని అభిప్రాయపడ్డారు. అడాక్ చైర్మన్ అనిల్ అంబానీ చంద్రబాబుతో తన పరిచయం 20 ఏళ్ల నాటిదని గుర్తు చేసుకున్నారు. Sri Dhirubhai Ambani in the early 90s. And after my father met you for the first time, a meeting where I was fortunate to be present, he told me, Anil, here is a young man who's gifted by God with the rare ability, the ability to dream with his eyes open. My friends, to come, invest in India, come, invest in Andhra Pradesh. Our Prime Minister's vision to increase manufacturing as a percentage of GDP. And I found that whatever Andhra is doing, in the manner in which it is leveraging its assets, whether it's manpower, whether it's the energy production that it has, whether it's the land banks that it has, or the coastal facilities in terms of ports it has, Andhra can become in the next 10 to 15 years the driver for India's manufacturing. I believe strongly it's not that my state I'm saying, with the experience of last 25 years and the experience of last almost 24 months, what he did for Andhra, number of institutions he has to bring here and foundation stone, everything has happened. It is a miracle like this happened. I think it is a right time to invest in Andhra Pradesh. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మెదక్ జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనున్నారు. దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల మధ్యలో 28 కోట్ల రూపాయలతో చేపట్టే కూడవెళ్లి ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. దుబ్బాకలో కేసీఆర్ చదువుకున్న పాఠశాలలో 4 కోట్ల 67 లక్షల రూపాయలతో నూతన భవనాలు, 4 కోట్ల 86 లక్షలతో రామసముద్రం చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తన పాఠశాల మిత్రులతో కలిసి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం మిషన్ భగీరథపై అధికారులతో సమీక్షిస్తారు. మంత్రి హరీష్ రావు దుబ్బాకలో పర్యటించి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశ అభివృద్ధి, ఉపాధి కల్పనలో నిర్మాణదారుల సేవలు ఎంతో కీలకమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రామోజీ ఫిలిం సిటీలో 3 రోజుల పాటు సాగిన అఖిల భారత నిర్మాణదారుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి దేశంలోని ప్రజలందరికీ ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ఉందన్నారు. ఈ దిశగా అందరికీ ఇళ్లు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాణదారుల సంఘం ప్రతినిధి రామకృష్ణ పలు సమస్యలను ప్రస్తావించగా కార్మికుల సంక్షేమానికి చేపట్టనున్న చర్యలను దత్తాత్రేయ వివరించారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన రామోజీ ఫిలిం సిటీని ప్రశంసించారు. All labor agency laws, the central labor agency laws are 44. We are going to make into 4 forms of labor codes. Construction workers, approximately 4 crore 70 lakh people are there in the country. In construction activity, next to agriculture, the more employment generation is given by only the construction activity. And this Ramoji Film City also is one of the most outstanding places in India. Hyderabad also is going to one of the most beautiful cities. Hyderabad is going to be the number one city in the country. ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణంతో జమ్మూ కశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం అనివార్యమైన వేళ రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి గడ్కరీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సయీద్ వారసురాలుగా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునేందుకు సిద్ధమవుతున్న మెహబూబా ముఫ్తీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్న గడ్కరీ కేంద్రం తరఫున ముఫ్తీని పరామర్శించేందుకే కశ్మీర్ వచ్చినట్లు తెలిపారు.
గడ్కరీ వెళ్లిన కాసేపటికి ముఫ్తీ ఇంటికి వెళ్లి దాదాపు 20 నిమిషాలు గడిపిన సోనియా గాంధీ ఏం చర్చించారనేది ఆసక్తిగా మారింది. సయూద్ సంతాప దినాల ముగిసే వరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సరికాదని ముఫ్తీ భావిస్తున్నా ఆమె అభ్యర్థిత్వాన్ని భాజపా ఇంకా అధికారికంగా బలపరచలేదు. ఈ విషయంలో భాజపా పీడీపీ అవగాహనకు రావాల్సి ఉండగా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. పీడీపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నాకే తాము చర్చల ప్రస్తావన తెస్తామని భాజపా నేత రామ్ మాధవ్ తెలిపారు. It is for the PDP to first of all complete the process of electing their new leader. Afterwards, we will sit together and discuss about the formation of the next government. It is entirely up to PDP leadership to decide about their future leader. We absolutely have no role or no say or no objection to whatever they want to decide about that. But once they complete that particular aspect, that particular part of the issue, then we will sit together. తెలంగాణలో 9,281 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నేడు మొదటి అడుగు పడనుంది. ఈ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 4 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తొలిసారి ఆన్లైన్ విధానంలో ప్రక్రియ చేపట్టడంతో పాటు పరీక్షా విధానంలో మార్పులు, వయోపరిమితి సడలింపు వంటి కారణాలతో భారీ స్పందన ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా అభ్యర్థులు ఏపీ ఆన్లైన్, మీ సేవ, ఈ సేవ కేంద్రాలు, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి. అనంతరం www.tslprb.in వెబ్సైట్లోకి వెళ్లి ఫీజు రసీదుపై ఉన్న వివరాలు నమోదు చేయాలి. అనంతరం మై అప్లికేషన్లోకి వెళ్లి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు నియామక సంస్థ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. సంతకం లేని ఫోటో అప్లోడ్ చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పించాక ఫోన్తో పాటు ఈమెయిల్కు సమాచారం అందుతుందని వివరించారు. గతాన్ని తవ్వుకొని భవిష్యత్తును పాడు చేసుకోవడం వాంఛనీయం కాదని తెలంగాణ ఐటీ మంత్రి కె తారక రామారావు అన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అని ఉద్యమ సమయంలో అందుకున్న నినాదాన్ని ఆచరణలో చూపించే లక్ష్యంతో తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. హైదరాబాద్ జలవిహార్లో అఖిల భారత క్షత్రియ సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కేటీఆర్ హైదరాబాద్లో సీమాంధ్రులతో పాటు అనేక రాష్ట్రాల ప్రజలున్నారని గుర్తు చేశారు. వారందరూ సంతోషంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అవును, ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో ఆనాటికి అది కరెక్ట్. కానీ ఈరోజు ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉంటామన్న మాట మేము ఆనాడు చెప్పాము, ఆచరణలో చూపెట్టడం ఈనాటికి ఈ రోజుకి కరెక్ట్. దాని గురించి అపాలజెటిక్గా ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. గతంలో మన ఉద్వేగాలు, గతంలో ఉండే పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ అందరం కూడా సమిష్టిగా భవిష్యత్ వైపు దృష్టి సారిద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మేయర్ పీఠం కోసం అబద్దపు హామీలు ఇస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బోరబండ పరిధిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ నేరాలు పెరిగాయన్నారు. రోజు ఏదో ఒక చోట దొంగలు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెడుతున్నారని వివరించారు. మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించిన రేవంత్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా కూటమికే పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశంలో చేరిన వైకాపా, లోక్సత్తా, తెరాసకు చెందిన సుమారు 400 మందిని రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మా నీళ్లు నిధులు నియామకాలు దోసుకున్నారు, ఇవన్నీ చెప్పి బాధ పెట్టినాం. ఇక అవన్నీ మర్చిపోదాం, మనం కలిసి ఉందామని కౌగిలించుకుంటున్నాడు. ఆయన కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి తాగడానికి నీళ్లకు బోడబండలో నీళ్ల ట్యాంకు కట్టింది తెలుగుదేశం పార్టీ. పక్కనే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే పేదోళ్ల భూములు జూబ్లీహిల్స్ పక్కన ఉంటే ఈ ప్రాంతంలో రోడ్లేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. పాత బస్తీలోని యాకుత్పుర నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆయన మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసిందని చెప్పుకొచ్చారు. తెచ్చిందే రాజశేఖర్ రెడ్డి, షబ్బీర్ అలీ. మేము లేకుండా రిజర్వేషన్ రాదు, ఇండియాలో ఎక్కడ లేదు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉంది అంటే బికాస్ ఆఫ్ సోనియా గాంధీ ఆదేశాల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు. మేమే ఉన్నాం, ఇది నేనలేదు. అసదుద్దీన్ ఓవైసీ ప్రతి మీటింగ్లో అన్నారు ఈ రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి అండ్ షబ్బీర్ అలీ గారు అని. బీసీ జాబితా నుంచి తొలగించిన శెట్టి, బలిజతో పాటు 25 కులాలను తిరిగి చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో జరిగిన బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన బీసీ కులాలను తొలగించాలన్నా చేర్చాలన్నా బీసీ కమిషన్ సిఫార్సు తప్పనిసరన్న సుప్రీం తీర్పును విస్మరించొద్దని హితవు పలికారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశంపై సానుకూల ప్రకటన చేస్తున్న కేసీఆర్ చిత్తశుద్ది ఉంటేనే శాశ్వత జీవో విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలో కలిపితే బూడిదే ఉంది, బీసీలకు కొరిగింది ఏం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 3 ఎకరాల భూమి లేదు, ఫీజుల బకాయిలు ఇస్తలేడు, ఉద్యోగాలు భర్తీ చేస్తలేడు, డబుల్ బెడ్రూమ్లు కడతలేడు. ఓసీలలో కలిపితే కాంట్రాక్టులు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు వస్తాయి, వాటర్ గ్రిడ్ మీద కింద 1000 కోట్ల కుంభకోణాలు చేయొచ్చు, కాంట్రాక్టర్ పేరు మీద 100 కోట్ల కుంభకోణాలు చేయొచ్చు. కాబట్టి ఓసీలలో కలపమని నేను డిమాండ్ చేయాలని హిజ్రాలకు విజ్ఞప్తి చేస్తాను. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కని ఎవరిని అభ్యర్థించాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆర్థిక పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వల్లే బడుగులకు న్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై చట్టసభల్లో విస్తృత చర్చ జరగాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. అన్నిటికీ మెరిట్ ఉంది, కానీ రాజకీయాలకు కూడా ఎందుకు మెరిట్ లేదని నేను అంటున్నా. ఇంజనీర్ కావాలంటే మెరిట్ కావాలి, డాక్టర్ కావాలంటే మెరిట్ కావాలి. ఏ మెరిట్ కావాలి రాజకీయ నాయకులకి? రాజకీయ నాయకులకు కావాల్సిన మెరిట్ ఈ సమాజాన్ని అర్థం చేసుకున్న మెరిట్ కావాలి, ఆకలిని అర్థం చేసుకున్న మెరిట్ కావాలి, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకున్న మెరిట్ కావాలి. ఆ మెరిట్ లేదు కాబట్టే ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నదని నేను భావిస్తున్నా. ఈ సమాజానికి అంతిమ పరిష్కారం సంక్షేమం కాదని నేను కూడా నమ్ముతున్నా. అంతిమ పరిష్కారం విద్య మాత్రమే అని చెప్పి నేను నమ్ముతున్నా. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు ముగిసిన తర్వాత రెవెన్యూ చట్టంలో నూతన విధానాన్ని తీసుకొస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తహసీల్దార్ అసోసియేషన్ నూతన కాలమానిని ఆవిష్కరించిన ఆయన పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖకు వాహనాలు ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ లో చాలా కంట్రోల్ చేసి ఈ లిటిగేషన్ మొత్తం ఎంత జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చే ముందు లిటిగేషన్ ఉంది, ఈ గవర్నమెంట్ మొత్తం సాల్వ్ చేస్తున్నారు. సర్ప్లస్ ల్యాండ్ ఉంది, కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, చాలా మంది చేసిన తర్వాత అది సీలింగ్ ల్యాండ్ పర్చేజ్ చేశారు. తహసీల్దార్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రజలకు మంచి సేవ చేస్తే బాగా అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్ విధానం పనిచేయక రేషన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. సంక్రాంతి పండుగకు రేషన్ తెచ్చుకుందామని చౌకధరల దుకాణాలకు వెళ్లిన వారి సహనాన్ని ఈ పాస్ యంత్రాలు పరీక్షిస్తున్నాయి. రాజమండ్రిలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పడిగాపులు కాసిన పరిస్థితి నెలకొంది. 3 రోజులుగా సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల తూర్పుగోదావరి జిల్లాలోని 16,43,000 మంది లబ్ధిదారుల్లో 7.5 లక్షల మందికి మాత్రమే చంద్రన్న సంక్రాంతి సరుకులు అందాయి. ప్రస్తుత విధానంలో తక్షణమే లోపాలు సవరించాలని, లేదంటే పాత విధానంలోనైనా సరుకులు ఇవ్వాలని కార్డుదారులు మొరపెట్టుకుంటున్నారు. కారణంగా గంటకి 4-5 కోట్లు అవుతున్నాయి. 8 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పనిచేస్తే 50 కోట్లు మించి కూడా అవ్వలేదు. పనులు మానేసి పొద్దుట 9 గంటలకు వచ్చామండి. మిషన్ పని చేయట్లేదండి, అసలు ఎత్తలేదండి. ఒకరినొకరు తొక్కేసుకుంటున్నారు. ఇక్కడ అయితే 3 మనుషులు కూడా పడిపోయారు. ఈ మిషన్ తీసేసి మామూలుగా రాతలు పెట్టి ఇచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి మేము. గుంటూరులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ తాము చేస్తున్న ప్రయత్నాలపై విశాఖపట్నం ప్రాంత నేతలు విమర్శలు చేయడం సరికాదని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. రాజధానిగా ఎంపికే పరిశ్రమలు కూడా లేని ఈ ప్రాంతంలో రైల్వే జోన్ కోసం పోరాడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖ ప్రాంత ప్రయోజనాలకు తాము వ్యతిరేకం కాదన్న రాయపాటి ప్రభుత్వం ఏం నిర్ణయించినా అంతా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల కోసం, మా కృష్ణా గుంటూరు ప్రజల కోసమే అడుగుతున్నాం. వాళ్ళు అడగవచ్చు, మేము అడగటం తప్పే ఉందా? అంటే మా ప్రజల కోసం మేము అడగకూడదా? మేము వాళ్ళే వ్యతిరేకంటలేదే. విశాఖపట్నం మేము వ్యతిరేకించట్లేదు, మాకు కావాలని మేము అడుగుతున్నాం, అంతేగాని మేము వ్యతిరేకించట్లేదు. మనకు రాష్ట్రం వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, మన గుంటూరు ప్రాంతానికి అమరావతిలో రాజధాని వచ్చింది. మనకి ఇండస్ట్రీస్ లేవు, కనీసం రైల్వే జోన్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్న ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. అది కూడా తప్పైతే ఎట్లా? వాళ్ళు అడగనండి, వాళ్ళు అడుక్కోరండి, మేము అడుగుతాం. ఆఖరి గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుంది. వరంగల్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కలకలం వెలుగు చూసింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో 2 అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా మావోయిస్టుల కదలికలపై సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. అనుమానిత వ్యక్తుల నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. కృష్ణా జిల్లా ఆగినపర్రు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్ర బ్యాంకు సీఈఓ సురేష్ ఎన్ పటేల్ ప్రకటించారు. ఆగినపర్రును సందర్శించిన ఆయన గ్రామ ఆర్థిక పురోభివృద్ధికి ఆంధ్ర బ్యాంకు తోడ్పాటునిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా, బీమా సౌకర్యంతో పాటు ఉపాధి కోసం రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. State level bankers committee meeting where Honorable Chief Minister he himself was present
and it was unanimously decided that all branches in Andhra Pradesh of all banks would visit every Wednesday to a village. They may be having 5-6 villages, so turn by turn they will go to all those villages every Wednesday, and with prior intimation with the presence of the concerned local officials of the government. కాకినాడలో 3 రోజుల పాటు నిర్వహించిన ఎన్టీఆర్ తీర పండుగ ముగింపోత్సవాలు ఆటపాటలతో హుషారెత్తించాయి. బాబా సైగల్ సహా పలువురు వర్ధమాన గాయనీ గాయకులు పాటలతో కేరింతలు కొట్టించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. సందర్శకుల తాకిడితో దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన హోంమంత్రి చినరాజప్ప సైతం ట్రాఫిక్లో చిక్కుకొని సభాస్థలికి చేరుకోలేక వెనుదిరిగారు. హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ప్రకటించిన ఉత్తర కొరియాకు ఘాటైన హెచ్చరికలు పంపేందుకు అమెరికా మిత్ర దేశాలు తమ సైనిక శక్తిని చాటే ప్రయత్నం చేశాయి. ఉత్తర కొరియాకు ఆనుకుని ఉన్న దక్షిణ కొరియా సరిహద్దుల్లో అమెరికా అత్యాధునిక B-52 యుద్ధ విమానాన్ని, F-16 యుద్ధ విమానాలను, దక్షిణ కొరియాకు చెందిన F-15 విమానాలు మోహరించింది. అమెరికా 52 బాంబర్కు అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఇండో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తక్కువ ఎత్తులో తిరిగిన ఈ విమానాలు ఆ తర్వాత తమ స్థావరాలకు చేరినట్లు అమెరికా తెలిపింది. మిత్రపక్షాలైన దక్షిణ కొరియా, జపాన్ సహా అమెరికా భూభాగాన్ని రక్షించుకునేందుకు తమ ఉక్కు సంకల్పాన్ని చాటే క్రమంలోనే విమానాలను ప్రదర్శించామని అమెరికా సైన్యాధికారులు తెలిపారు. మనుమరాల్ని ఆడించాల్సిన వయసులో అద్దె గర్భం ద్వారా తనే ప్రాణం పోసింది అమెరికాకు చెందిన ఓ అమ్మమ్మ. అమెరికాకు చెందిన 54 ఏళ్ల ట్రేసీ థామ్సన్ వరుస గర్భస్రావాలతో మానసికంగా కుంగిపోయిన తన కుమార్తె కోసం గర్భదాతగా మారింది. ట్రేసీ మెనోపాజ్ దాటి 7 ఏళ్లైనా ప్రత్యేక చికిత్స తీసుకుంది. కుమార్తె కెల్లీ అండాన్ని సేకరించిన వైద్యులు ఫలదీకరణ తర్వాత ట్రేసీ గర్భంలో ప్రవేశపెట్టారు. 54 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన అమ్మమ్మ ఈ నెల 6న పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి గర్భం ద్వారా జన్మించిన తన బిడ్డను చూసుకున్న కెల్లీ ఉద్వేగానికి లోనైంది. అందుకే తన కూతురికి తన పేరు, అమ్మమ్మ పేరు కలిపి కెల్సీ అని నామకరణం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.